సార్ ఇప్పుడు మీరు 2019 ఎలక్షన్లో మీ పార్టీ వాళ్ళు టోటల్గా 175 నియోజకవర్గాలు ఉంటే 151 స్థానాల్లో గెలిచి కూడా ఇప్పుడు 2024 ఎలక్షన్లలో 11 స్థానాలకి ఎందుకు పరిమితమయ్యారు సార్? ఎక్కడ తప్పు జరిగింది అసలు? దాంట్లో రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆయన విపరీతమైన హామీలు ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయాలి. మేనిఫెస్టో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మేనిఫెస్టో ఇప్పటికి ఇచ్చే దానికే ప్రభుత్వానికి భారమైంది, మళ్ళా పెంచి ఏవి ఇయ్యలేమో అని చెప్పినాడు. మేమందరం అడిగినాం జగన్మోహన్ రెడ్డిని, 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ ప్రకటించు అని. అన్న ఇవ్వలేమన్నా, మనం ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు, ఏదంటే మనం ఏమి ఇవ్వగలుగుతామో అవే చెప్పాలి. ఆ రోజు అవకాశం ఉండి మనకు గవర్నమెంట్ ఇన్కమ్ పెరిగితే ఇద్దాం, చెప్పకుండా ఇద్దాం. అధికారంలోకి రావడం కోసమని మనం ఇవ్వలేనటువంటి హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేయడం మంచి పద్ధతి కాదు. ఆ రాజకీయమే వద్దు, ఓడిపోయినా పర్లేదు ప్రతిపక్షంలో కూర్చుందాం, అంతేగాని అబద్ధాలు చెప్పి పదవిలోకి వచ్చే పదవే వద్దు అని చెప్పారు. రైతు రుణమాఫీ చెప్పాలంటే 80,000 కోట్లు అవుతుంది, మోసం చేయడం కాదా అన్నాడు. కరెక్టే. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేసినారు, ఆ ఇచ్చే స్కీములకే శ్రీలంక అయిపోతుంది, ఇది నేపాల్ అయిపోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు ఏం చెప్పినాడు, అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్కీములన్నీ ఇస్తాము, అవి కాక ఎక్స్ట్రా ప్రతి విద్యార్థికి, చదువుకునే విద్యార్థికి, ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000, నిరుద్యోగులందరికీ కూడా నెలకు 3,000 చొప్పున 36,000, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ కూడా, మైనార్టీలకు అందరికీ 4,000 పెన్షన్ అని చెప్పినాడు. అంటే ఆయన చెప్పినటువన్నీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెటే కాదు, సౌత్ ఇండియా బడ్జెట్ అంతా కూడా సరిపోదు. ఆ విషయం ఆయనకు తెలుసు, చేయలేనని ఆయనకు తెలుసు. చేయలేనప్పుడు ఇన్ని హామీలు ఎలా సార్ అధికారంలోకి రావాలి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే అబద్ధాన్ని అవలీలాగా చెప్పగలుగుతాడు, అవలీలాగా చెప్పడం కాదు, నమ్మించగలుగుతాడు. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేది గొప్పతనం. ఆయనకు మాత్రం ఆయన గొప్పతనాన్ని కూడా ఒప్పుకోవాలి మనం, ఆయన గ్రేట్ క్వాలిటీస్ అదైతే ఆయనకు ఉంది. అట్లా నమ్మించగలిగి అధికారంలోకి రాగలిగాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పినప్పుడు ఆయన గవర్నమెంట్ ఖజానాలు ఎంత ఉన్నది, కేవలం 100 కోట్ల 100-110 కోట్లు ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి 8,000 కోట్లు గవర్నమెంట్ అకౌంట్లో ఉంది. అప్పటికే ఒక డిఏ ఇస్తా అన్నాడు, ఎలక్షన్ కోడ్ వచ్చి నిలబడిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ ఒక త్రైమాసికంది ఇవ్వాలి, అది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టినారు. రాష్ట్రంలో అప్పుల పాలైపోయింది, ఇప్పుడు ఖజానా లేదు, నేను ఎలా చూసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే చూసాము. వాళ్ళే చెప్పినారా? అవును. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పినారా ఎలక్షన్లకు ముందు? చంద్రబాబు నాయుడే చెప్పినాడు 14 లక్షల కోట్లు ఉందని. పవన్ కళ్యాణ్ ఏమో 12 లక్షల కోట్లు ఉందని చెప్పినాడు. లోకేష్ 10 లక్షల కోట్లు అన్నారు. వాళ్ళ ఫైనాన్స్ మినిస్టరు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది 14 లక్షల కోట్లు జగన్ అప్పు చేసినాడు. వాళ్ళ ఫైనాన్స్ మినిస్టరు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పయ్యాల కేశవ్ గారు బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పినాడు, 6,50,000 కోట్లు ఉంది ఇప్పటికీ గవర్నమెంట్ అప్పు, అంటే పాతది కొత్తది కలిపి కొత్త గవర్నమెంట్ 3,50,000 కోట్లు అప్పు చేసింది అని చెప్పారు. అంటే ఇప్పుడు వచ్చిన ఈ 1.5 సంవత్సరంలోనే కాదు, 5 సంవత్సరాలలో కరోనా సమయంతో కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3,50,000. అదే సార్, ఇప్పుడు 6 లక్షలు అన్నప్పుడు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ 1.5 ఇయర్లోనే 3 lakhs 1.5 ఇయర్లో చేసింది 2.5 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యేసరికి 24లో 6.5 లక్షల కోట్ల అప్పు ఉంది. అది అంటే గతంలోది
చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయేసరికి 14 నుంచి 19కి 3 లక్షల కోట్లు అప్పు ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపుగా 3,50,000 కోట్లు చేస్తే 6,50,000 అయింది ఓకే సార్. అప్పటికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్లు అప్పు చేసినాడని 5 సంవత్సరాలలో పైవలికేసి చెప్పినాడు. వీళ్ళు 14 లక్షలు, 12 లక్షలు, 10 లక్షలు అని చెప్పారు. అంటే ఎంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం నిజం ఇది ఇది నిజం ఇది నిజం ఇది నిజం. ఎలక్షన్లకు ముందు 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు, మీరు 1,00,000 కోట్లు కాదు ఎన్ని కోట్లు ఉన్నాయో చెప్పండి, 10% ఇవ్వండి, నా ఆస్తులన్నీ రాసిస్తా, నేను నా కుటుంబ సభ్యులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా ఉన్నాడు. ఎవరు రాలేదు కదా. అంటే అట్లా గ్లోబల్ ప్రచారం బ్రహ్మాండంగా చేస్తాడు. దాంట్లో ఆయనకు డాక్టరేట్ కాదు, నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు.